హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఈ వీడియోలో నోటిఫికేషన్ రావడానికి అయితే సమయం ఉంది. మరి ఎప్పుడు రావచ్చు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల సమయం ఉంటుంది, మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, ఎన్ని రోజుల లోపల సిలబస్ కంప్లీట్ చేసుకుంటే మీరు సక్సెస్ కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది అనేటువంటి పాయింట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనం కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, మీకు ఎగ్జామ్స్ కూడా ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. మీకు కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. మొత్తం మీద 3 లెవెల్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. బట్ మేము ఇచ్చిన షెడ్యూల్ అప్పుడే క్లాస్ వినాలా, అప్పుడే ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు. మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. సెకండ్ లెవెల్ వచ్చేసరికి రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. థర్డ్ లెవెల్ వచ్చేసరికి క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ మొత్తం కోర్స్ వచ్చేసరికి కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. అమౌంట్ ఎక్కువ అని కాదు ఫ్రెండ్స్. ఇక్కడ క్లాసెస్ ఇస్తున్నాం, ఎగ్జామ్స్ ఇస్తున్నాం, రివిజన్ టెస్ట్ ఇస్తున్నాం, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము, క్విక్ క్లాసెస్ ఇస్తున్నాము. ఒక్కసారి అమౌంట్ పే చేసుకుంటే చాలు, మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు ఇంకా మీరు మా దినంలోనే ఈ ప్రిపరేషన్ లోనే ఉంటారు. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఇంకా ఆలస్యం చేసుకోకుండా ఎప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272 డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి సమయాన్ని అయితే వృధా అయితే చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే ఫ్రెండ్స్, మరి చాలా మంది ఆస్పిరెంట్స్ సార్ నోటిఫికేషన్ లేట్ అవుతుందంట కదా అనేటువంటి రూమర్స్ అయితే ఎక్కువ మంది క్రియేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది స్పష్టత అయితే ఎవరికి లేదు. నేను ఒకే ఒక కంక్లూజన్ పాటిస్తున్నా. ఒకే ఒకటి, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అందరూ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. డిఎస్సి సిలబస్ అనేది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీకు సమయం ఎంత ఇంపార్టెంటో మీకు ఒక స్పష్టత వస్తుంది. డిఎస్సి సిలబస్ అనేది మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 100% చెప్తున్నా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 50 డేస్ కన్నా సమయం ఎక్కువగా ఉండదు. 45 డేస్ ఆర్ 50 డేస్ కన్నా సమయం అయితే ఉండదు. ఈ 50 డేస్ లో డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేయడం పాసిబులా కాదనేది మీకే తెలుసు. ఎందుకంటే మీకు డిఎస్సి సిలబస్ పైన అవగాహన ఉంది కాబట్టి, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్ ఫస్ట్ సిలబస్ పైన అవగాహన ఉంటుంది కాబట్టి 45 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం సాధ్యమా అనేది ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. సో ఇక్కడ మీకు 100% ఆన్సర్ ఏమొస్తుంది, సాధ్యము కాదు. ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏమొస్తుందంటే సాధ్యం కాదు. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ప్రిపరేషన్ కొనసాగించాలనుకున్నప్పుడు, నీకు సిలబస్ కంప్లీట్ చేయడం సాధ్యం కాదు అనుకున్నప్పుడు నువ్వు ఇప్పుడు సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు అనేది మాత్రం ఒక ఫ్రెండ్గా మీకైతే క్వశ్చన్ మార్క్ వేస్తున్నా. మీకు జాబ్ కావాలని ఉందా లేదా, ఒకే ఒక క్వశ్చన్. జాబ్ కావాలి అంటే మాత్రము నోటిఫికేషన్ ముందున్నటువంటి సమయమే కీలకమైన సమయము. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఎన్నిసార్లు అడగండి, నేను చెప్పేటువంటి ఒకే పాయింట్. నోటిఫికేషన్ ముందు ఉన్నటువంటి సమయమే చాలా చాలా కీలకమైంది. ఈ ముందు ఎవరైతే ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా కొనసాగిస్తారో వారు మాత్రమే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డబుల్ ఉత్సాహంతో ప్రిపరేషన్ వైపు వెళ్తారు. ఇప్పుడు టైం పాస్ చేస్తూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకున్నారనుకోండి, ఆ సిలబస్ చూసి సగం నిరుత్సాహం వస్తుంది. ఆ డేస్ చూసి, అంటే తక్కువ డేస్ ఉంటుంది కదా, ఆ డేస్ చూసి అసలు ఆ ప్రిపరేషన్ వైపు కూడా మీరు వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ రాదు. చదవాలి అంటే చదవాలనిపించదు. చదువుతున్నా కానీ మైండ్కి రీచ్ కాదు. చాలా మంది ఆస్పిరెంట్స్ నేను రోజుకి ఇన్ని గంటలు చదువుతున్నాను కానీ నాకు జాబ్ రావటం లేదు అంటారు. సో ఎన్ని గంటలు చదివామనేది అస్సలు కన్సిడరే కాదు. అసలు ఎన్ని గంటలు చదివామనేది అసలు ఆ పాయింటే కాదు. సో నువ్వు ఆ ఫాస్ట్గా ఓకేనా, గందరగోళంగా 10 గంటలు చదివినా ఒకటే, కాన్సన్ట్రేషన్గా 3 గంటలు చదివినా ఒకటే.
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసావనుకో నీకు ఆ గందరగోళం, ఆ కన్ఫ్యూజే ఉంటుంది తప్ప ఆ కన్ఫ్యూజ్లో నువ్వు ఏం చదువుతున్నావు అనేది కూడా నీకే తెలియదు. బట్ నీ మైండ్లో మాత్రము అబ్బా నేను డిఎస్సికి సూపర్ ప్రిపేర్ అవుతున్నాము అనుకునేది మాత్రము నీ మైండ్లో ఉంటుంది. బట్ ఆ ప్రిపరేషన్ దేనికి పనికిరాదు. సో నోటిఫికేషన్ ముందు ఉన్నటువంటి 1 మంత్ కానివ్వండి, ఈ సమయాన్ని 20 డేస్ కానివ్వండి, 1 మంత్ కానివ్వండి, ఈ 20 డేస్ 1 మంత్ సమయాన్ని నువ్వు పర్ఫెక్ట్గా వినియోగించుకుంటే, నోటిఫికేషన్ వచ్చేలోపు ఒక 50% సిలబస్ కంప్లీట్ చేసుకుంటే, ఆల్రెడీ సిలబస్ పైన అవగాహన, ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసావు కాబట్టి తర్వాత ఇంకా కొంచెం సిలబస్సే ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకుని రివిజన్ చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ సాధించగలను అనేటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తావు. కాబట్టి నోటిఫికేషన్ ముందు ఉండేటువంటి డేసే చాలా చాలా కీలకమైన మాత్రము గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాలి, జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఏంటి అంటే, చాలా మంది ఆస్పిరెంట్స్ ఇప్పుడు 100% నెగిటివ్లోనే ఉంటారు. నెగిటివ్లోనే ఐ మీన్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఫస్ట్ పాయింట్ నెగిటివ్ పాయింట్. నెక్స్ట్ పోస్ట్ ఎన్ని ఉంటే తెలియదు, నెగిటివ్ పాయింట్. మా జిల్లాకి ఎన్ని ఉంటే తెలియదు, నెగిటివ్ పాయింట్. మా కేటగిరీకి ఎన్ని ఉంటే తెలియదు, నెగిటివ్ పాయింట్. ఇంత కాంపిటేటివ్లో నేను సక్సెస్ కాగలనా లేదా, నెగిటివ్ పాయింట్. ఈ నెగిటివ్ పాయింట్స్ వల్ల సక్సెస్ అనేది ఇంపాసిబుల్. 100% అంటే ఇప్పుడు నీకొక్కళ్ళకే కాదు కదా ఈ ప్రాసెస్ మొత్తము. ఎవరైతే ప్రిపరేషన్‌లో ఉన్నారో అందరికి ఇదే ప్రాసెసే. కాబట్టి నీవు నెగెటివ్‌గా ఆలోచించుకుంటే ఫెయిల్యూర్ అయ్యేది నువ్వే. ఇప్పుడు నీ ఆలోచన ఏంటి? ఎవరైతే మీ కాంపిటీటర్ ఐ మీన్ మీ యాస్పిరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నెగెటివ్స్‌ని నువ్వు ఇప్పుడు పాజిటివ్‌గా మార్చుకోవాలి. అంటే నేను జాబ్ సాధించాలి అనేటువంటి ఒక అడుగుతో, ముందడుగుతో నిన్ను నువ్వు నమ్ముకొని, సో వాళ్ళకన్నా నేను బెటర్ పొజిషన్‌లో ఉంటే ఖచ్చితంగా నేను జాబ్ సాధించగలను కదా, వాళ్ళకన్నా బెటర్‌గా ప్రిపేర్ అయితే నేను ఖచ్చితంగా జాబ్ సాధించగలను కదా అనేటువంటి ఒక ఆలోచనతో ముందడుగు వేసావనుకో 100% అయితే నువ్వు సక్సెస్ అయితే అవుతావు. అంతే. సక్సెస్ సీక్రెట్స్ ఎక్కడి నుంచో లేవు ఫ్రెండ్స్. నిన్ను నీవు మార్చుకుంటే ఖచ్చితంగా విజేతవు నువ్వే. వన్ లైన్ ఆన్సర్. ఎప్పుడైతే నిన్ను నీవు మార్చుకున్నావో, ఎప్పుడైతే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ నువ్వు మార్చుకున్నావో, ఎప్పుడైతే నిన్ను నీవు నమ్ముకున్నావో 100% అప్పుడే నువ్వు సక్సెస్ అయితే కాగలవు. ఎవరో చెప్తే సక్సెస్ రాదు. ఎవరో సక్సెస్ అయ్యారని నీకు సక్సెస్ రాదు. ఎప్పుడైతే నీకు నువ్వే మోటివేట్ అవుతావో 100% సక్సెస్ అనేది నీ దగ్గరే ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా ప్రిపేర్ కావాలా వద్దా అనేది నీకే స్పష్టత అయితే వచ్చేస్తుంది. సో నోటిఫికేషన్ అదే ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటున్నారు కాబట్టి ఆ క్యాలెండర్‌లో టీచర్ పోస్టులు కూడా ఉంటాయి. పక్కాగా మనకు ఆ రోజు క్లారిటీ వస్తుంది నోటిఫికేషన్ ఎప్పుడు అనేది. బట్ వచ్చిన తర్వాత మాత్రము 45 డేస్ 50 డేస్ కన్నా సమయం ఎక్కువైతే ఉండదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ ముందు ప్రిపరేషన్ చాలా చాలా కీలకమైనది. ఇప్పుడు ప్రిపరేషన్ వైపు వెళ్ళండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. సోషల్ నెట్వర్క్స్‌కి దూరంగా ఉండండి. టైం పాస్ అయితే అస్సలు చేయొద్దని మాత్రము ఒక ఫ్రెండ్‌గా మీకైతే సలహా ఇస్తున్నా. సో పాటించాలా వద్దా అనేది మీ ఇష్టము. ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే, ఎవరి మాట వినొద్దు. నిన్ను నువ్వు క్వెషన్ మార్క్ వేసుకో, నిన్ను నువ్వు నమ్ముకో, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.